మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్. నా పేరు ఎక్కలూరు ఆదెన్న. మా నాన్నగారి పేరు ఎక్కలూరు చిన్నబాలన్న. మాది తుట్రాలపల్లి గ్రామం, యాడికి మండలం, అనంతపురం జిల్లా. నేను ఒక నిరుపేద కుటుంబంలో కూలీనాలి పనిచేసుకునే ఒక పేద కుటుంబంలో జన్మించాను. మా నాన్న మీరు పడే కష్టం పడకూడదు అనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి నన్ను చదివిస్తూ వచ్చాడు. అలా చదివిస్తూ వచ్చిన టైంలో నేను కూడా చదువుకుంటూ మా నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ కూలి పనులకు నేను చేయని లేబర్ వర్క్ అంటూ లేదు, అన్ని రకాల పనులు చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా వర్క్ చేసుకుంటూ నా పనితో పాటుగా మా నాన్నకు చేదోడు వాదుగా నా ఉద్యోగాన్ని నా నా యొక్క చదువును కూడా కొనసాగిస్తూ వచ్చాను. అదే టైంలో విద్యా వాలంటీర్గా స్కూల్లో జాయిన్ అవుతూ ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ టెస్ట్లో డిగ్రీ అయిపోగానే నా యొక్క ఉద్యోగ ప్రస్థానం ప్రైవేట్గా స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఆర్డిటీలోను, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఇంకా వెలుగులోను మండల కోఆర్డినేటర్గాను, తర్వాత మండల ట్రైనింగ్ ఎంటీసీగా మండల ట్రైనింగ్ ఆఫీసర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. అలా చేస్తూ ఉన్న సమయంలో మళ్ళీ మైక్రో ఫైనాన్స్లో కూడా కొంతకాలం వర్క్ చేశాను. ఇంకా ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉద్యోగాన్ని కొనసాగిస్తున్న సమయంలోనే పుట్టపర్తి దగ్గర అగ్రికల్చర్ వాళ్ళు సిసిడి వాళ్ళు, సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్మెంట్ అనే వాళ్ళు, రైతు సహకార మిత్ర అనే వాళ్ళు మా మిత్రుడు అక్కడ చెప్పడంతో నేను అక్కడికి వెళ్ళాను. ఆ విధంగా నా యొక్క ఉద్యోగ ప్రస్థానం ప్రైవేట్ జాబ్ చేస్తూ కొనసాగిస్తూ ఉన్నాను. 2008లో నాకు మా సహధర్మచారిని, తర్వాత ఒక మాట చెప్పాలంటే జీవిత భాగస్వామి అనకంటే నా యొక్క అర్ధాంగి, తర్వాత నాకు అనుకూలవతి అని చెప్పవచ్చు. అన్నిట్లో నాకు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. ఇద్దరం ఆ విధంగా చేస్తున్న సమయంలో నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను, తను కూడా బీఈడి ఎంఏ బీఈడి అయింది. నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను అన్నప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రైవేట్ జాబ్లో ఉన్నటువంటి సమస్యలు, దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ టార్చరు, ఆ మెంటల్ వర్క్ అంతా నాకు తెలుసు కాబట్టి వద్దు, కొడితే నువ్వు గవర్నమెంట్ జాబే చేయాలా, నేను పడే కష్టం నువ్వు పడకూడదు అనే ఉద్దేశంతో తనను కొంచెం తనకు హెల్పింగ్గా ఉండేవాడిని. ఆ విధంగా తను కూడా నా యొక్క ఆలోచన ఆశని వమ్ము చేయకుండా తను కూడా ఆ కోచింగ్ సెంటర్లో పెట్టే ఎగ్జామ్స్లో ఫస్ట్ ప్లేస్లో రాణించడంతో అప్పుడు నా 2014లో నాకు కూడా అయిపోయింది, కానీ డిఎస్సి బీఈడి అయిపోయింది, కానీ డిఎస్సి ప్రిపరేషన్ నేను హార్డ్గా చేయలేకపోయాను. కానీ అనుకోకుండా తను ఫస్ట్ ర్యాంక్ రావడము, అందరితో బాగా చదువుతుందని ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ చెప్పడంతో నేను ఉత్సాహంగా, ఇంకా డబ్బులు తక్కువ పడడంతో నేను వెనక్కి వచ్చేసాను. తను మాత్రం చదివిస్తే చాలు అనుకున్నాను. ఆ అమౌంట్ అంతా నేను చేసిన వర్క్లో సెక్యూరిటీ గార్డ్గా కూడా వర్క్ చేశాను. అక్కడ కూడా అందరికి సెల్యూట్ కొట్టడం, అక్కడ వాళ్ళు చేసే వర్క్లో సిన్సియారిటీని చూసి వాళ్ళు కూడా కంపెనీలోకి తీసుకుంటాము అని చెప్పి కూడా పిలిచినారు. అంటే ఏ వర్క్లోనైనా నిజాయితీగా తను చేస్తున్న పనిలో దాన్ని ఏమంటారు, పరిపూర్ణంగా చేస్తే ఆ వర్క్లో విజయం సాధించవచ్చు అనడానికి నా జీవితంలో ఒక నిదర్శనంగా మిగిలింది. నేను చేసే చిన్న పని అయినప్పటికీ కూడా దాన్ని మనస్ఫూర్తిగా చేస్తాను. లాస్ట్కు సెక్యూరిటీ జాబ్లో కూడా అక్కడ చేస్తున్న మిగతా సెక్యూరిటీ గార్డ్ కంటే నువ్వే వర్క్ బాగా చేస్తున్నావు కాబట్టి నువ్వు కంపెనీలోకి రావాలా అని చెప్పేసి అక్కడ ఉన్న అడ్మిన్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నన్ను పిలవడం జరిగింది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు మళ్ళా సిసిడిలో అవకాశం ఇవ్వడంతో ఇది ఈ జాబ్ కంటే అది బెటర్ కదా అనేసి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్న సమయంలో మా మిస్సెస్ను చదివిస్తూ తను ఇదైపోయింది. కానీ 2014 రిజల్ట్ 16-15లో వచ్చేసాయి. ఆ రిజల్ట్లో తను రాసినటువంటి ఎస్ఏ తెలుగు, ఎస్ఏ సోషల్, తర్వాత ఎల్పి మూడింట్లో తను బెస్ట్ ర్యాంక్లోనే వచ్చేసింది. తను రావడంతో హ్యాపీగా మా లైఫ్ కొంచెం టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. అట్లాగే ఉద్యోగం చేస్తూ కొనసాగిస్తూ ఉంటే 2016, 17, 18 దాకా నేను అట్లే వర్క్ చేశాను. అన్ఎక్స్పెక్టెడ్గా టెట్ మార్కుల్లో కొంచెం మంచి మార్క్స్ వచ్చాయి, నీకు 120 వచ్చినాయని చెప్తే అక్కడ వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ కూడా, సార్ మీ సార్ కూడా కొట్టేస్తారు మేడం, మంచి స్కోర్ చేశారు కాబట్టి మీరు ఆయన పంపించండి అని వాళ్ళందరూ తనకు సపోర్ట్ ఇవ్వడం, తను కూడా నువ్వు ఒకసారి చదువు అని చెప్పేసి తన ప్రోత్సాహంతోనే నేను టెట్లో 121 అట్లా స్కోర్ చేయగలిగినాను. దాన్ని ఆసరాగా చేసుకొని ఇంకా 2025 డిఎస్సిలో 18 డిఎస్సిలో కూడా 0.7 తర్వాత 1.5 మార్కులు అట్లా మిస్ కావడం జరిగింది.
నేను దాన్ని చాలా బాధపడ్డాను. చివరకు టీజీటీ పోస్ట్ వస్తే కూడా చాలు, అదే నాకు లైఫ్ అనుకున్నాను ఆ రోజుల్లో. ఎంత సఫర్ అయ్యానంటే ఒక 1 వీక్ నేను చాలా 1 ఇయర్ దాకా ఆ దెబ్బతో కోలుకోలే. మళ్ళీ మా మిచ్చెస్ నీకు ఇంకా అంతకంటే బెటర్ జాబ్ వస్తుందేమోలే, ఎందుకు నీకు దేవుడు ఇట్లా చేసినాడంటే బెటర్ వస్తుందనే ఉద్దేశంతో ఇచ్చినాడేమోలే, నువ్వు గట్టిగా కృషి చేయి, ఎందుకు రాదు నీకు అని చెప్పి తను ప్రోత్సహించడంతో నేను చదవలేనులే అని చెప్తున్నానే, నాకు తెలియకుండానే తను చెప్తున్న టెక్స్ట్ బుక్స్, ఆ పద్యాలు అవన్నీ నాతో పాడిచ్చేది, నువ్వు బాగా పాడతావు పాడనేసి. అట్లా పాడడంతో నాకు ఆ పద్యాలు మొత్తం టెక్స్ట్ బుక్స్ అన్ని నోటికి వచ్చేసేవి. అట్లా పాడడంతో ఆ పద్యాలు, తర్వాత సాహిత్యంలో వచ్చిన పద్యాలు కానీ ఇదంతా చేసేసరికి మొత్తం సాహిత్యం అంతా నాకు నోటికి వచ్చినట్టు అనిపించింది. చూసేసినావా ఎగ్జామ్ వాళ్ళు పెడుతున్న ఎగ్జామ్లో 48, 49, 50 అట్లా వస్తున్నాయి, మంచి స్కోర్ చేస్తాడు అంటే నీకు నాలో ఉన్నటువంటి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్ తను తొలగించగలిగింది. ఇంకా ఉద్దేశంతో ఇంకా నువ్వు ఇక్కడ ఇంట్లో ఉంటే కనుక సఫర్ అయిపోతావు కాబట్టి అక్కడ మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎలా చదువుతున్నారో వాళ్ళతో పాటు కలిస్తే ఎగ్జామ్ రాయి, నీకు కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ఇంట్లో నువ్వు ఒక్కడిగా లోన్లీగా కూర్చొని అన్ఎక్స్పెక్టెడ్ ఎవరైనా ఫోన్లు చేస్తే అనవసరమైన ఫోన్లు లిఫ్ట్ చేయకుండా చదువు అని చెప్పేది. ఇంకా తెల్లవారుజాము కూడా నన్ను ఇంట్లో పని అది చేయి ఇది చేయి, నువ్వు వంట చేస్తే నేను గిన్నెలు దొమ్మలా ఎప్పుడు నాకు సాటిగా చూసే వ్యక్తి కాదు. నువ్వు ఖచ్చితంగా ఈ చదువుతూ ఉన్నావు కాబట్టి దీనిపైన దృష్టి కేటాయించు. నువ్వు ఫోన్లో మాట్లాడినా కూడా నీ సబ్జెక్ట్ విషయమే మాట్లాడేవుతో మాట్లాడినా 100% దాంట్లోనే అట్లా మాట్లాడగలిగితేనే నీకు పోస్ట్ వస్తుంది. ఇంకా లేకపోతే కనుక నువ్వు ఇప్పుడు 45+ కాబట్టి 45, 46 నీ ఏజ్లో నువ్వు పోస్ట్ సాధించడం, ఎందుకంటే 40 years ప్లస్ అయిందంటే మెమొరీ అనేది తగ్గిపోతుంది, తర్వాత స్మృతి తగ్గిపోతూ వస్తాయని చెప్తూ ఉన్నారు. కానీ నీ వయసు నువ్వు ఇన్ని ప్రతి పాఠాన్ని నోటికి చెప్పగలుగుతున్నావు, ప్రతి పద్యాన్ని నోటికి చెప్తున్నావు అంటే నీకు రివర్స్ అవుతుంది. అంటే అది వయసు అనేది నెంబర్ మాత్రమే. నువ్వు గట్టిగా చదువు అని చెప్పి నాకు బాగా సహకరించింది. కాబట్టి నేను ఆ ఉత్సాహంతోనే ఇంత గట్టిగా చెప్తుంటే అక్కడికి వెళ్ళి చూస్తే హాస్టల్లో కూడా మా ఫ్రెండ్స్ బాగా నువ్వు బాగా నోటికి చెప్పేస్తున్నావు, బాగా చదువుతున్నావు అని చెప్పేవాళ్ళు. దీన్ని చూసుకొని ఇంకా నేను కొంచెం బాగానే చదువుకుంటూ వచ్చాను. ఈ సహాయ సహకారాలకు అందించినటువంటి మా సహధర్మచారిని, నా అర్ధాంగి, అనుకూలవతి అయినటువంటి నా భార్య దొరికిన దానికి దేవుడికి, మా అత్త మామకి, మా మామ మా భార్య వాళ్ళ నాన్న తను ఉద్యోగం చేయాలని ఒక ఆశ ఉండేది, కానీ ఆయన చూడకనే చనిపోయినాడు. ఆయన ఎక్కడున్నా మమ్మల్ని దీవిస్తూ ఉంటాడని మేము కోరుకుంటున్నాను. మా అత్తగారు కూడా మీ ఇద్దరు జాబ్ చేస్తే చూడాలనే ఒక ఆశ ఉండేది ఆమెకు. ఆమె కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సుమన్ టీవీకి మా జీవితంలో రుణపడి ఉంటాము, రామకృష్ణ సార్కి. ప్రస్తుతము ఈ హెవీ కాంపిటీషన్ అంటే ప్రపంచంలో దేనికైనా ప్రతి చిన్న ఉద్యోగానికైనా సరే చాలా హెవీ కాంపిటీషన్. అట్లాంటి హెవీ కాంపిటీషన్లో 5 ఉద్యోగాలు సాధించడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మా ఆయన పట్ల. చాలా థ్యాంక్ యూ. ఇలాగే మా యొక్క జీవితము సుఖశాంతులతో హ్యాపీగా గడవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సుమన్ టీవీ.